హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఎండుమిరపకాయ పప్పు అండి. ఎండుమిరపకాయలతో పప్పు, కందిపప్పు వేసి ఎండుమిరపకాయలు వేసి చేస్తారు. భలే ఉంటుందండి టేస్టు. పాతకాలం వంట, సింపుల్గా ఏ కూరగాయలు లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పప్పు వేసుకొని కమ్మగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఎండుమిరపకాయల పప్పు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పెసరపప్పు, టమాటాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్. సింపుల్గా అయిపోయేదండి. ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇవి కందిపప్పు, ఇవి రెండు కడిగి పొయ్యి మీద వేస్తాం. కందిపప్పు అండి, ఒక చిన్న గ్లాసు, ఇది చిట్టీడో ఏదో. దానికి ఒక స్పూను పెసరపప్పు. ఈ పెసరపప్పు వేయడం వల్ల రుచి బాగుంటుందండి. ఇది ఒక 2 సార్లు అట్లా కడగాల. 3 సార్లు కడిగినానండి. కందిపప్పు, పెసరపప్పు కుక్కర్లో వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలండి మునిగేదాకా. ఇవేమో కాశ్మీర్ చిల్లీ అండి, ఇవేమో మామూలు. ఇవి మీరు ఎంత కారం తింటే అంత బాగా కలర్ వచ్చేటి వేసుకోండి, భలే రుచిగా ఉంటాయి. ఈ ఒగురికి అట్లా కడుగుదామండి. దీంట్లోనే వేసుకోవాలి. కొంచెం సేపు ఆఫ్ చేయండి. టమాటాలండి ఒక 2, ఈ ముచ్చికలు తీసేస్తే ఇవి కొంచెం పెద్దగా వేసుకున్నా పర్వాలేదండి, కుక్కర్లో ఉడికిపోయేదే కదా, అందుకు ఈ విధంగా తరుక్కోవాలండి. టమాటాలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. పసుపు కొద్దిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాము, ఒక స్పూన్ ఆయిల్. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇది కొంచెం ఒకసారి ఏమో కొంచెం ఉడుకు పట్టేదాకా మూత పెట్టకూడదండి. పెడితే మటు పొంగిపోతుంది ఒకటేసారి హై పెడితే. అందుకని నేను కొంచెం అదే ఉడుకు పట్టిన తర్వాత మూత పెడతాను, అప్పుడు చూపిస్తాను. ఇట్లాంటి కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేస్తాము. ఇప్పుడు 4 విజిల్ రావాలండి. నేనేదే ఏం చేస్తాను అమ్మా? ఇది తిరగమాతకు. నువ్వేం చేస్తావు? చారు. ఓకే, 5 విజిల్లు వచ్చినాయండి. మూత తీస్తున్నా. కింద పెట్ట. ఇదిగోండి ఉడికిపోయింది. దీన్ని కొంచెము ఇట్లా రాముకుందామండి పప్పు గుత్తితో. ఇట్లా రాముకోవాలండి బాగా. ఇట్లా ఎండుమిరపకాయలు నలిగేటట్టు కొద్దిగా. ఎండుమిరపకాయలు కూడా ఏం పారేయక్కర్లేదండి. మనము పప్పు అన్నంలో కలుపుకున్నప్పుడు బాగా ఇట్లా నలిపేసి తినచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. ఇదంతా బాగా రాముకున్నాకండి పొయ్యి మీద పెట్టుకోవాలి. మళ్ళా
ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తా. చింతపండు గుజ్జు చేసుకోవద్దా? టమాటాలు వేసినాం కదండి, ఊరికే కొద్దిగా అట్లా పిండుకున్నాం అంతే. కొంచెం ఇప్పుడు ఉప్పు మనం వేసుకోలేదు కదండి అసలు, ఉప్పు తగినంత ఉప్పు అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఏమన్నా ఉందనుకుంటే గన మనము ఇది కొంచెం నీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేస్తాం, తిరగమాత వేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని తిరగమాత వేసుకుందాం. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఒక 4 స్పూన్లు వేసిన కొంచెం వేడి అయితే. ఆవాలండి 1 అర స్పూను, జీలకర్ర 1 అర స్పూను. నేను ఇంగు మర్చిపోయినానండి మీకు చూపిడము. ఇంగు కూడా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలు చేసుకోవాలండి. ఇవి వేస్తున్నా. ఈ మటుకు చిటచిటలాడి మొహాన నిలబడతాయి. ఇవి ఫ్రై అయితే భలే బాగుంటాయండి పచ్చిమిర్చి తింటే. ఇప్పుడు కొంచెం ఇంగువ. మేము తెల్లగడ్డ వేసుకోం కాబట్టి ఇంగువ అండి. వేగిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా ఉడికిపోయిందండి. ఇది ఈ స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ పప్పుది ఇప్పుడు మనము దీంట్లో వేసేసుకోవాలండి. అయిపోయిందండి పప్పు. ఎండుమిరపకాయల పప్పు రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా ఎండుమిరపకాయల పప్పు అండి. అన్నం పెట్టి పప్పు వేసిన. ఈరోజు మేము చేసుకున్నది క్యారెట్ కూర. వడియాలండి, జంతికల వడియాలు, బియ్యం పిండి వడియాలు. నెయ్యి వేస్తున్నానండి. కమ్మగా ఉంటుంది. సింపుల్ కూడా అయిపోతుందండి. అన్ని వేసి ఉడికిచ్చేసేదే, మళ్ళీ తిరగమాత వేయడం అంతే. ఏమి ఉల్లిపాయ లేదు, వెల్లుల్లి లేదు. కావాలంటే వేసుకోవచ్చు, అవి లేకుండా చేసింది. ఎండుమిరపకాయల పప్పు అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆనందంగా రెడీ చేయడానికి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. cbcharepalli బ్రహ్మణవంతాలు.